వాగర్ధ ఇవ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నమస్కారం. నేను మీ సుధీర్ బాబు, అమర్ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం రేపు మే 1వ తారీఖున గురుగ్రహ యొక్క సంచారం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా మే 1వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల తర్వాత గురువుగారు తమ మేషరాశి సంచారం నుంచి వృషభ రాశి సంచారానికి సంసిద్ధమవుతున్నారు. సో ఈ గ్రహం యొక్క సంచారం ప్రపంచంలో చాలా ముఖ్యమైన విషయాలకు, అదేవిధంగా దేశీయంగా కానీ, రాష్ట్రపరంగా కానీ, సామాన్య ప్రజల జీవితాల్లో కానీ చాలా పెను మార్పులను ఇవ్వడానికి గురువుగారు ప్రయత్నిస్తారు. ఏ విధంగా అంటే, ఈ గురుగ్రహ యొక్క మార్పు కొన్ని రాసులకు విపరీతమైన అనుకూల ఫలితములను ఇవ్వబోతున్నారు. అదేవిధంగా మరి కొన్ని రాసులకు తమ ఇబ్బందికర ఫలితాలను, ప్రతికూల ఫలితాలను ఇవ్వబోతున్నారు. సో గురుగ్రహ యొక్క సంచారం వల్ల అదృష్టాన్ని, రాజయోగాన్ని, సిరి సంపదలని, అభివృద్ధిని, మంచి సంతానమును, అదేవిధంగా రాజకీయ రంగంలో విజయమును, అదేవిధంగా క్రీడాకారులు తమ కార్యసాధనలో గెలిచే పథకములను, అదేవిధంగా వ్యాపారవేత్తలు తమ వ్యాపారమును అభివృద్ధి పరచడంలోను, అదేవిధంగా వివాహ సంబంధాలు చూసే యువతీ యువకులకు వివాహాలు కుదరడంలోనూ కొన్ని రాసుల వారికి మంచి అదృష్టం వరించబోతుంది. ఆ రాసులు ఏవనగా ఇప్పుడు మనం చూద్దాం. గురువు గారు వృషభ రాశి సంచారం మొదటగా లాభం పొందుతున్న రాశి మేషరాశి. మేషరాశి వారికి గురుగ్రహం తమ ద్వితీయ స్థానంలో సంచారం చేయబోతున్నారు. అంటే 2వ స్థానం, సెకండ్ ప్లేస్. గురు ట్రాన్సిట్స్ ఇన్ సెకండ్ హౌస్ ఫర్ మేషరాశి. సో మేషరాశి వారికి గురుగ్రహం తన 2వ ఇంటి సంచారంలో అద్భుతమైన ఫలితాలను ఇవ్వబోతున్నారు. ముఖ్యంగా మేషరాశిలో ఉన్న స్త్రీ పురుషులు అద్భుతమైన విజయాలను అందుకోబోతున్నారు. మేషరాశిలో ఉన్న పురుషులు ప్రముఖంగా సంఘంలో గౌరవం పొందుతారు. అదేవిధంగా మేషరాశి వారికి సిరి సంపదలు, అభివృద్ధి ఖచ్చితంగా సూచిస్తుంది. అదేవిధంగా మేషరాశిలో ఉన్న విద్యార్థులు 1 సంవత్సరం పాటు, అంటే గురుగ్రహ సంచారం రేపు మే 1 నుంచి 2025 మే 14 వరకు తమ అద్భుతమైన ఫలితాలను మీకు అనుకూలంగా ఇవ్వబోతున్నారు మేషరాశి వారికి. సో మేషరాశిలో ఉన్న స్త్రీ పురుషులు తమ ప్రతిభా పాఠవాలను ప్రపంచానికి చూపుతారు. అదేవిధంగా మేషరాశి వారు చేసే ప్రతి పని యందు తమ అదృష్టాన్ని పట్టిందల్లా బంగారంలాగా అనుభవించబోతున్నారు. అదేవిధంగా మేషరాశిలో ఉన్న రాజకీయ నాయకులు తప్పనిసరిగా విజయముని పొందబోతున్నారు. ముఖ్యంగా ఇది ఎలక్షన్ సమయం. సో ఎవరైతే మేషరాశిలో అభ్యర్థులు పోటీ చేస్తున్నారో ఖచ్చితంగా వారు గెలవబోతున్నారు. మీ అభ్యర్థి ఎంత బలవంతుడైనప్పటికీ రేపు మే 1 తర్వాత మీకు అనుకూలమైన ఫలితాలను ఖచ్చితంగా గోచార గురుడు ఇవ్వబోతున్నారు. సో మే ముందు వరకు మీరు ఒకవేళ ఓడిపోతాం అనుకున్నప్పటికి కూడా మే 1 తర్వాత మీ ఫలితాలన్నీ అనుకూలంగా మారతాయి. గురుగ్రహ సంచారం అంత గొప్పది. అన్ని గ్రహాలలో కల్లా గురుగ్రహ సంచారం చాలా ముఖ్యమైనది, చాలా బలమైనది, విజయాన్ని అందించే సంచారం గురుగ్రహ సంచారం. అందువల్ల గురుగ్రహ సంచారానికి చాలా ప్రాముఖ్యత ఉంది అన్ని సంచారంలో కూడా. ఎందుకంటే గురువు స్వతహాగా శుభగ్రహం. అదేవిధంగా గురుగ్రహం గోచారంలో తన శుభ ఫలితాలను ఇవ్వడం మొదలు పెడితే అస్సలు అన్స్టాపబుల్ అనమాట. అది ఒక గురుగ్రహానికే సాధ్యం. ఎందుకంటే గురుగ్రహం స్వతహాగా శుభగ్రహం. అదో విధంగా గురు ఎక్స్పాన్షన్. ది ప్లానెట్ జూపిటర్ రిప్రజెంట్స్ ది ఎక్స్పాన్షన్ ఇన్ ద లైఫ్. దట్ మీన్స్ గురువు గారు ఎప్పుడైనా కూడా ఇవ్వదలుచుకున్న దాన్ని మనం 1 అనుకుంటే 10 రెట్లు ఇస్తారు. అది గురువు గారికే సాధ్యం. అది ఒక గురువు గ్రహానికే సాధ్యం. అది గోచారంలో మేషరాశి వారికి అత్యద్భుతమైన ఫలితాలను ఇవ్వబోతున్నారు. ద్వితీయ స్థానంలో తప్పనిసరిగా సిరి సంపదల అభివృద్ధి, సంతానంలో పురోగతి, విద్యార్థులు తమ ప్రతిభా పాఠవాల ప్రపంచాలు చూపించడం, అదేవిధంగా రాజకీయ నాయకులు గెలుపు తథ్యం,
అదేవిధంగా క్రీడాకారులు తమ ఆటలో విజయాన్ని పొందుతారు. అదేవిధంగా సినిమా రంగంలో ఉన్నవారు తమ విజయాలను ఖచ్చితంగా ఊహించిన విధంగా విజయాలను పొందుతారు. ఊహించిన విధంగా ధన ప్రాప్తిని పొందుతారు. ముఖ్యంగా మేషరాశికి గురువు ద్వితీయ స్థానంలో సంచారం అనేది అత్యద్భుతమైన ధన ప్రాప్తిని కలిగిస్తుంది. గురుగ్రహం ఎప్పుడైనా కూడా రెండో రాశిలో సంచారం చేస్తే ఖచ్చితంగా వారికి అద్భుతమైన ధన సంపదలను ఇవ్వబోతున్నాడు. సో మేషరాశి వారికి ఈ గురుగ్రహ సంచారం అత్యంత అనుకూలమైన ఫలితాలను ఇవ్వబోతుంది. తదుపరి గురుగ్రహ సంచారం ఏ రాశి వారికి అనుకూలంగా ఉంది? తదుపరి గురుగ్రహ సంచారం కర్కాటక రాశి వారికి. కర్కాటక రాశి వారికి గురుగ్రహ సంచారం ఏకాదశ స్థానంలో అంటే 11వ స్థానంలో. ద ప్లానెట్ జూపిటర్ ట్రాన్సిట్స్ 11th హౌస్ అంటే ఏకాదశ స్థానం. అత్యద్భుతమైన లాభాలను పొందబోతున్నారు కర్కాటక రాశి వారు. ఎందువల్లంటే గురువు యొక్క సంచారము తమ ఏకాదశ స్థానంలో అన్ని విధాలుగా లాభాలను కర్కాటక రాశి వారికి ఇవ్వబోతున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, గురుగ్రహ సంచారం అనుకూలంగా ఉన్నప్పుడు ఏళ్ళనాటి శనిలో ఉన్న రాహుకేతుల పొజిషన్ బాగాలేకపోయినా మన పర్సనల్ హారోస్కోప్ అంటే మన వ్యక్తిగత జాతకం బాగలేనప్పటికీ కూడా గురుగ్రహ సంచారం గోచార ఫలితాలను చాలా అనుకూలంగా ఆ జాతకుడికి గురుగ్రహం ఇస్తాడనమాట. అది ఒక గురుగ్రహానికే సాధ్యం నవగ్రహాలలో. ఎందుకంటే గురువు దృష్టి, గురుగ్రహ సంచారం అంత ముఖ్యమైనది మానవాళి మీద. సో కర్కాటక రాశి వారికి ఈ గురుగ్రహ సంచారం అద్భుతమైన ఫలితాలను ఇవ్వబోతుంది. రాజకీయ రంగంలో ఉన్న కర్కాటక రాశి వారు కూడా అద్భుతమైన విజయాలను అందుకోబోతున్నారు. మీ సమీప ప్రత్యర్థుల పైన బొటాబొటిగా అయినా కానీ విజయాన్ని సాధించబోతున్నారు. కష్టం మీదైనా విజయాన్ని సాధించబోతున్నారు కర్కాటక రాశి వారు ఖచ్చితంగా. నిజం తథ్యం. అదేవిధంగా క్రీడాకారులు అతి కష్టం మీదైనా విజయాన్ని సాధించబోతున్నారు. అదేవిధంగా విద్యార్థులు బాగా ఒత్తిడి తీసుకొని కష్టపడి కూడా మంచి మార్కులు ప్రతిభ పాఠాలను ప్రపంచానికి చూపబోతున్నారు. అదేవిధంగా వ్యాపారవేత్తలు తమ వ్యాపార సామ్రాజ్యాన్ని 10 మంది ఫ్రెండ్ సర్కిల్తో ఇంక్లూడ్ అయ్యి అంటే ఫ్రెండ్ సర్కిల్ బాగా పెరిగి ఖచ్చితంగా తమ వ్యాపార అభివృద్ధిని పెంపొందించుకొని కష్టం మీద కానీ లాంగ్ టర్మ్గా మీరు వ్యాపార అభివృద్ధి చేసి మంచి ఫలితాలను పొందగలుగుతారు. అదేవిధంగా కర్కాటక రాశిలో ఉన్న స్త్రీలకి ముఖ్యంగా మంచి సంతానము పొందబోతున్నారు. అదేవిధంగా కర్కాటక రాశిలో ఉన్న స్త్రీలు తమ ఆరోగ్య పరిస్థితులు ఇంతకుముందు బాగాలేనప్పటికీ ఇప్పుడు క్రమేపీ ఆరోగ్య పరిస్థితులు అంతా చక్కదిద్దుకొని ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుంది. అదేవిధంగా కర్కాటక రాశిలో ఉన్న స్త్రీ పురుషులు ఇంకా అత్యద్భుతమైన ఫలితాల కోసం శివాలయంను మీకు వీలున్నప్పుడు దర్శించడం చెప్పదగిన సూచన. తదుపరి గురువు యొక్క సంచారం అనుకూలంగా ఉండబోతున్న రాశి కన్యా రాశి. కన్యా రాశి వారికి గురుగ్రహ సంచారం 9వ స్థానంలో అంటే 9వ స్థానం అంటే భాగ్యస్థానం. కన్యా రాశి వారికి గురువు తమ భాగ్యస్థానంలో చాలా మంచి ఫలితాలను ఇవ్వబోతున్నాడు. ముఖ్యంగా కన్యా రాశి పురుషులు అత్యద్భుతమైన విజయాలను సాధించబోతున్నారు. మునుపెన్నడిని చూడని ఊహించిన విజయాలను పొందబోతున్నారు కన్యా రాశి వారు. కన్యా రాశి వారు అదృష్టం, భాగ్యం అన్ని విధాలుగా మీకు తోడయి పట్టిందల్లా బంగారంగా ఉండడం. కన్యా రాశి వారికి రాజకీయ రంగంలో ఉన్న కన్యా రాశి వారు అతి సులువుగా విజయాన్ని సాధించగలుగుతారు. అదేవిధంగా క్రీడాకారులు తమ ప్రతిభా పాఠవాలను చూపగలుగుతారు. అదేవిధంగా కన్యా రాశిలో ఉన్న స్త్రీ పురుషులు మీ ఫ్రెండ్ సర్కిల్ని బాగా పెంచుకొని అనేక విధాల లాభాలను పొందబోతున్నారు. అదేవిధంగా కన్యా రాశిలో ఉన్న పురుషులు ప్రత్యేకంగా గవర్నమెంట్ నుంచి ప్రభుత్వం ద్వారా లాభాలను పొందుతారు. అదేవిధంగా మంచి అవార్డులు రివార్డులు లభిస్తాయి. కన్యా రాశి వారు ఇంకా అత్యద్భుతమైన ఫలితాలను పొందుటకు శ్రీమన్నారాయణ దేవాలయాన్ని సందర్శించవలసిందిగా సూచిస్తున్నాను.
సో కన్యా రాశి వారికి ఈ రాబో సంవత్సర కాలం పట్టిందల్లా బంగారంగా ఉండడం. అదేవిధంగా కన్యా రాశిలో ఉన్న వారికి సంతాన అభివృద్ధి చెంది మంచి ఫలితాలను ఎదురు చూడవచ్చును. అదేవిధంగా కన్యా రాశి వారికి అనేక విధాలుగా జీవితంలో ముందుకు పోవటకు గురుగ్రహం దారిని చూపిస్తుంది. తదుపరి గురుగ్రహ సంచారం అనుకూలంగా ఉండబోతున్న రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి గురువు గారు సప్తమ స్థానం, అంటే ద ప్లానెట్ జూపిటర్ ట్రాన్సిట్ 7th హౌస్ ఫ్రమ్ ద వృశ్చిక రాశి. అంటే వృశ్చిక రాశి వారికి చాలా కాలంగా వివాహం కాని వృశ్చిక రాశి పురుషులకి వివాహ సమయం ఆసన్నమైంది. ఎట్టి పరిస్థితుల్లో మీకు చాలా కాలం వివాహం కాని వారికి ఈ జూపిటర్, ఈ గురుడి యొక్క సంచారం మీకు వివాహాల సంబంధాలు కుదర్చడానికి చాలా అనుకూలంగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా వృశ్చిక రాశిలో ఉన్న స్త్రీ పురుషులు తమ ప్రభావాన్ని సమాజంలో మంచిగా చూపగలుగుతారు. అంటే మీ బ్రాండ్ వాల్యూ పెరుగుద్ది. సో వృశ్చిక రాశి వారికి ఇంతకు ముందంతా మీ మీద చెడు ప్రచారం జరిగినప్పటికీ ఇప్పుడు చాలా మీ మీద మంచి పాజిటివ్ వేవ్స్ ప్రారంభమయ్యి మీ గురించి అందరూ మంచిగా చెప్పడం మొదలు పెడతారు. అదేవిధంగా వృశ్చిక రాశిలో ఉన్న రాజకీయ నాయకులు కొంచెం కష్టపడైన విజయాన్ని సాధించగలుగుతారు. అదేవిధంగా క్రీడాకారులు మంచి ఆట పట్టిమని చూపి ఖచ్చితంగా చివరి దశలో గెలుపొందుతారు. అదేవిధంగా విద్యార్థులు తమ ప్రతిభా పాఠశాలను చూపి మంచి మార్కులను సాధించి రివార్డులు సాధిస్తారు. అదేవిధంగా వృశ్చిక రాశిలో ఉన్న వ్యాపారవేత్తలు తమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించడానికి అనేక ప్రయత్నాలు చేసి తమ పార్ట్నర్స్, అంటే ఎవరైనా మీకు మిత్రులు, మీ పార్ట్నర్స్ ఉంటారు కదా, వారి ద్వారా మంచి ఆదాయమును పొందుతారు. సో ఈ విధంగా వృశ్చిక రాశి వారికి కూడా గురుగ్రహ యొక్క సంచారం మంచి అద్భుతమైన ఫలితాలను సూచించబోతుంది. అదేవిధంగా వృశ్చిక రాశి వారు మరిన్ని మంచి ఫలితాలను పొందుటకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజించవలసిందిగా నేను సూచిస్తున్నాను. అదేవిధంగా వృశ్చిక రాశిలో ఉన్న స్త్రీ పురుషులు తమ ఆరోగ్య పరిస్థితుల్లో ప్రగతిని సాధించగలుగుతారు. సో మేము ఇంతకుముందు మీకున్నటువంటి రోగాలు కానీ ఆరోగ్య సమస్యలు కానీ క్రమేపీ తగ్గి మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆ విధంగా మీరు ముందుకు పోగలుగుతారు. సో వృశ్చిక రాశిలో ఉన్న స్త్రీ పురుషులు ఖచ్చితంగా ఒక సంవత్సర కాలం మంచి కాలాన్ని అనుభవించబోతున్నారు. తదుపరి గురుగ్రహ సంచారం అనుకూలంగా ఉండబోతున్న రాశి మకర రాశి. మకర రాశి వారికి గురుగ్రహ సంచారం పంచమ స్థానం, అంటే 5వ స్థానం, పూర్వ పుణ్య స్థానం. ద ప్లానెట్ జూపిటర్ ట్రాన్సిట్స్ 5th హౌస్ ఫ్రమ్ ద మకర రాశి. ఈ గురుగ్రహ సంచారం మకర రాశి వారికి పట్టిందల్లా బంగారం. అంటే మీరు అనుకోవచ్చు, మకర రాశి వారు మేము ఏం లాంటిలో ఉన్నాము, గత 5 ఏళ్ళ నుంచి మాకేం మంచి ఫలితాలు లేవు, అన్ని విధాలుగా చాలా ఇబ్బందులు పడుతున్నాము, మాకు ఎలా ఉంటుంది అనుకుంటారు. సో ఈ మకర రాశి వారికి చాలా కాలం తర్వాత చాలా మంచి సమయం ఆసన్నమైంది. మీరు పట్టిందల్లా బంగారం. రాజకీయ రంగంలో ఉన్న మకర రాశి వారు అద్భుతమైన విజయాన్ని సాధించబోతున్నారు. అంటే మీ విజయం గురించి ప్రతి ఒక్కరు చెప్పుకుంటారు. అద్భుతంగా ఉంటుంది. అదేవిధంగా క్రీడాకారులు చాలా బాగా తమ ఆటలో ప్రావీణ్యం చూపి మంచి ఫలితాలను పొందబోతున్నారు. అదేవిధంగా మకర రాశిలో ఉన్న విద్యార్థులు మంచి ప్రతిభా పాఠవాలను చూపి మంచి మార్కులను పొందగలుగుతారు. అదేవిధంగా మకర రాశిలో ఉన్న స్త్రీ పురుషులకి వివాహ సంబంధాలు గత 3-4 ఏళ్ళుగా ఇబ్బంది పడినప్పటికీ వివాహ సంబంధాలు చాలా మంచి ఫలితాలను మీకు అనుకూలంగా ఇవ్వబోతున్నాయి. అదేవిధంగా మకర రాశిలో ఉన్న వారికి మంచి సంతానం కలిగే సమయం ఆసన్నమైంది. అదేవిధంగా మకర రాశిలో ఉండే వారి సంతానం పురోగతి, అభివృద్ధి మీ ఆనందానికి అవధులు లేకుండా చేస్తుంది. సో మకర రాశి వారికి మీ లైఫ్ టాప్ ఆర్డర్లో ఉండబోతుంది. చాలా కాలం తర్వాత మకర రాశి వారు చాలా అత్యద్భుతమైన ఫలితాలను ఎదురు చూడబోతున్నారు. సో మీరు ఇంకా, అంటే గురుగ్రహం తన సంచారం పూర్వ పుణ్యస్థానం, అంటే 5వ స్థానం కాబట్టి మీరు పూర్వజన్మలో మంచి పుణ్యం కానీ వెంట పెట్టుకొని ఉంటే ఈ సంవత్సర కాలం మీకు పట్టిందల్లా బంగారం.
అస్సలు రాజకీయ రంగంలో రాణించడం కానీ, మీ విజయాలు అద్భుతంగా ప్రతి ఒక్కరు చెప్పుకుంటారు మకర రాశి వారికి. అత్యంత శుభకరంగా ఉంటుంది మకర రాశి వారికి. సో, ఈ విధంగా ఈ 5 రాసుల వారికి గురుగ్రహ సంచారం అద్భుతమైన ఫలితాలను ఇవ్వబోతుంది. మీకు అన్ని విధాలుగా మీ జీవితంలో సహాయపడి ఖచ్చితంగా ముందుకు పోవడానికి గురుగ్రహ సంచారం మీ 5 రాసుల వారికి చాలా అద్భుతమైన ఫలితాలను ఇవ్వబోతుంది. మరిన్ని మంచి వీడియోల కోసం మన అమరాస్ట్రాలజీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.